డోలో మీ ఫేవరెట్ ట్యాబ్లెటా? కాస్త ఒళ్ళు వేడెక్కగానే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. మనం సాధారణంగా అన్ని రోగాలకు జిందా తిలిస్మాత్ మందు అని చెప్పుకుంటాం. కానీ కొంతకాలంగా డోలో 650 ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. ఒక్క డోలో గోళీ వేసుకుంటే చాలు అన్ని రోగాలు పోతాయి అనుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ పిచ్చి బాగా పెరిగింది. డోలో వాడేవాళ్ళు విపరీతంగా పెరిగారు. ఈ మాట డాక్టర్లే చెప్తున్నారు. డోలో 650ని జెమ్స్‌లా తినేస్తున్నారని ఓ డాక్టర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాస్త నలతగా అనిపిస్తే చాలు, జ్వరం, తలనొప్పి లేదా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అనిపిస్తే చాలు, ఏ డాక్టరు చెప్పనక్కర్లేదు, ఎలాంటి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. వెంటనే డోలో వేసుకుంటున్నారు. ఇక్కడ ఓ మాట చెప్పుకోవాలి. మన దగ్గర ఇంటికో డాక్టర్ కనిపిస్తారు. సీనియర్ పేషెంట్ డాక్టర్ కంటే గొప్పోడన్నట్టు మాట్లాడుతుంటారు. జ్వరం నుండి పెద్ద పెద్ద రోగాల వరకు ఎవరికి వాళ్ళు తమ పాండిత్యాన్ని చూపిస్తుంటారు. ఆ మందు వేస్తే క్షణాల్లో తగ్గిపోతుందని, ఈ మందు వేస్తే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు చెప్పేస్తుంటారు. ఈ విషయంలో వాళ్ళని కొట్టే డాక్టరే లేడన్నట్టు మాట్లాడతారు. ఎదుటి వాళ్ళు చిన్న హెల్త్ ప్రాబ్లం గురించి చెప్పడం పాపం, వాళ్ళ నాలెడ్జ్ మొత్తాన్ని చెప్పాలని తెగ ఆరాటపడుతుంటారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, తాము చెప్పిన మందులు వేసుకుంటే చాలు అన్నట్టు మాట్లాడతారు. ఇట్లా మన దగ్గర సెల్ఫ్ మెడికేషన్ అనే ట్రెండ్ చాలా పెరిగిపోయింది. ఆ మాటకొస్తే అసలు డాక్టర్లకు ఏం తెలుసు అనే వాళ్ళు కూడా కనిపిస్తారు. ఇలాంటి ధోరణి మన దగ్గర పెరగటం కారణంగానే మందుల్ని విచ్చలవిడిగా ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా వాడటం కనిపిస్తోంది. ఇప్పుడు డోలో 650 వాడకాన్ని అమాంతం పెంచేశారట. ఈ ట్రెండ్ గత కొన్నేళ్లుగా కనిపిస్తోంది. సాధారణంగా మన దేశంలో ఫీవర్ ఉన్నా, ఒళ్ళు నొప్పులున్నా డోలో 650 రాస్తారు డాక్టర్లు. డాక్టర్లు చెప్తే అది వేరే సంగతి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే అది వేరే సంగతి. కానీ ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే స్ట్రిప్పులు కొని ఇంట్లో పెట్టుకొని ఎవరికి వాళ్ళు మింగేయడం పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. కాస్త లక్షణాలు కనిపిస్తే చాలు డోలో అంటున్నారు. కరోనా తర్వాత మన దగ్గర ఈ ట్రెండ్ చాలా ఎక్కువగా పెరిగింది. నిజానికి డోలో కావచ్చు, మరేదైనా టాబ్లెట్ కావచ్చు, ఇట్లా చీటికి మాటికి వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని మర్చిపోతున్నారు. ముఖ్యంగా లివర్ పైన చాలా ఎఫెక్ట్ ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్ళినా డాక్టర్ రాసేది కూడా ఇదే కదా అని చాలామంది సమర్థించుకుంటారు. కానీ జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటివి చాలా వరకు ఎలాంటి మెడిసిన్ లేకుండానే తగ్గుతాయి. వైరల్ ఫీవర్ లాంటి వాటికి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఎవరికి వాళ్ళు సొంత వైద్యం చేసుకుంటేనే అసలు సమస్య. మన దగ్గర ప్రతి 10 మందిలో 5గురు ఇట్లాంటి వాళ్ళే కనిపిస్తారు. ఇదంతా అవగాహన లేకపోవడం వల్ల చేస్తున్న పొరపాటు. దీనిపై పళనియప్పన్ మాణిక్యం అనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇండియన్స్ డోలో 650ని క్యాడ్బరీస్ జెమ్స్ లాగా తినేస్తున్నారు అని ఆయన కామెంట్ చేశాడు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది డోలో వాడకంపై ఏ రేంజ్లో ఉందో మన దేశంలో అనే చర్చ మొదలవడానికి కారణమైంది. అసలేంటి డోలో 650 అంటే ఇందులో పారాసెటమాల్ ఉంటుంది, ఇందులో మెడిసిన్. ఇది ఫీవర్ వచ్చినప్పుడు బాగా పనిచేస్తుంది. కానీ కొంచెం ఒళ్ళు వేడెక్కితే చాలు అట్లా పడుంటుందిలే అని చాలామంది వేసేసుకుంటారు. నిజానికి అట్లా వేసుకోమని కాదు, కానీ మన వాళ్ళు సరిగ్గా ఇదే చేస్తున్నారు. 2020లో అంటే కోవిడ్ మొదలైన తర్వాత డోలో 650 ట్యాబ్లెట్లని 350 కోట్లు అమ్మారట. ఈ ట్యాబ్లెట్ని మైక్రో ల్యాబ్స్ అనే కంపెనీ తయారు చేస్తోంది. ఇది ఒక్క ఏడాదిలో 400 కోట్ల ఆదాయం సంపాదించింది. అంటే ఏ స్థాయిలో జనం ఈ ట్యాబ్లెట్ని మింగి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ కంటే ముందు ఏడాదికి 7.5 కోట్ల స్ట్రిప్లను అమ్మితే కోవిడ్ రాగానే ఇది 9.4 కోట్లకు చేరింది. 2021లో 14.5 కోట్ల స్ట్రిప్లను అమ్మేసింది. అంటే కోవిడ్ రాకముందుతో పోల్చితే అమ్మకాలు రెట్టింపయ్యాయి. అంటే ఏ రేంజ్లో జనం ఈ ట్యాబ్లెట్ని మింగేశారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి సమస్య ఉన్న వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. కానీ ఇష్టం వచ్చినట్టు మెడికల్ షాపుల్లో కొనేసి సొంత వైద్యాన్ని ఫాలో అయితేనే సమస్య. ఏ మెడిసిన్ అయినా సరిగ్గా వాడితేనే ప్రయోజనం ఉంటుంది. అవసరం లేకుండా వాడినా లేక అతిగా వాడినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా టాబ్లెట్ వేసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం. చాక్లెట్లు తిన్నట్టు తింటే మొదటికే మోసం వస్తుంది అని గుర్తిస్తే మంచిది.